హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఏదైతే ఉందో 2026-27కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 19 May 2026 ఇంకా 8 June 2026 దాకా మనకి అప్లికేషన్ టైం అయితే ఉందన్నమాట. ఇవి చూసుకుంటే కనుక ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి స్టేట్ వైజ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే లాంగ్వేజ్ అయితే ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే మనకి దాదాపుగా 709 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా అన్ని కేటగిరీస్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు ఆర్ ఉర్దూ అనమాట. అలాగే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడాను ప్లస్ మన 491 అయితే ఉన్నాయన్నమాట. తెలంగాణ స్టేట్ అన్ని కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగు లేదంటే ఉర్దూ అనమాట. సో మనం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. అయితే లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి వచ్చి ఉంటే కనుక మనం ఏ స్టేట్కైనా అప్లై అయితే చేయొచ్చు. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, చూసుకోవచ్చు అనమాట. మీరు చూస్ చేసుకొని ఆ డిస్ట్రిక్ట్ మీకు లోకల్లోనే మీ ట్రైనింగ్ తీసుకునే అవకాశాలు అయితే మీకు ఉంటాయి. ఇవైతే జాబ్స్ కాదనమాట, ఓన్లీ 1 year పాటు మీకు ఏంటంటే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ కోసం అనమాట. అలాగే మన తెలంగాణ స్టేట్ తీసుకున్నా కూడాను దాదాపుగా అన్ని స్టేట్స్లో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు మీరు. ప్లస్ ఇంకా స్టైపెండ్ వచ్చేసరికి మనకి నెలకి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది అనమాట, 1 సంవత్సరం పాటు. తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలండి. మన గతంలో మీకు అకౌంట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్బీఐ అప్రెంటిస్కి సంబంధించి అయితే మనం ఇక్కడ ఈ విధంగా అయితే న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి 6 steps అయితే ఉంటాయి అన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ప్రీవ్యూ చెక్ చేసుకొని అలాగే అప్లోడ్ సెక్షన్ ఉంటుంది. లాస్ట్లో మన ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ నేమ్, అలాగే ఫస్ట్ టైం కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ అనక మీ నేమ్ కనుక 35 characters లోపు ఉంటే కనుక ఫుల్ నేమ్ యాజ్ పర్ ద ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే క్యారీ చేయాలని అనుకుంటున్నారో దాంట్లో ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఉన్న దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు నేమ్ ఎంటర్ చేస్తే ఫుల్ నేమ్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఫుల్ నేమ్ అనే కాలంలో మీకు కనపడుతుంది. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. జాగ్రత్తగా మీరు యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఎంటర్ అయితే చేయాలి. లేకపోతే కనుక మీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాళ్ళు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే ఈ యొక్క నేము ఇవన్నీ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించి ఐబీపీఎస్కి సంబంధించి మనకి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఒకవేళ మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవన్నీ కూడా మీరు మార్చుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. సో జాగ్రత్తగా అయితే మీ యొక్క నేమ్ని ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్కి తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో దాని మీద ఉన్న నేమ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగైతే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అనమాట. ఇది సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఎంటర్ చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట, లేకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఈమెయిల్ ఐడిలో మొదట ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జీమెయిల్ ఏంటి అనేది అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ ఏదైనా ఉంటే అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉన్నది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ సేమ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి అనమాట. మన ఈమెయిల్ ఐడి మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే మన రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మెసేజెస్ మన అలర్ట్స్ అప్డేట్స్ అన్నీ కూడా వీటికే వస్తాయి. కాబట్టి వీటిని మీరు చేంజ్ అయితే చేసుకోకూడదు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేదాకా కూడాను సేమ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఈ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఈ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో వాటిని కంటిన్యూ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉందన్నమాట. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. మొదట ఏంటంటే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎదురుగా ఉన్నటువంటిది ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే ఈమెయిల్ ఐడి ఎదురుగా ఉన్నటువంటి యొక్క సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇంకొక ఓటీపీ సెపరేట్గా వస్తుంది. ఇది కూడా మనం ఏంటంటే వెరిఫై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఇదైతే సెకండ్ స్టెప్ అనమాట. ప్లస్ ఇక్కడ 2 కూడా మనం సక్సెస్ఫుల్గా అయితే వెరిఫై చేసాం. ఇక్కడ ఏంటంటే
ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ అయితే మరి డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది అనమాట ఫోన్కి, అలాగే ఈమెయిల్కి కూడాను. చేస్తే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి, అలాగే లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. మీకు కనుక వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే కనుక అది మనకి ఇలా అడుగుతుంది అనమాట, మన ఎలో అని అడుగుతుంది. ఇక్కడ ఎలో అంటే కనుక ఈ వెబ్ క్యామ్ నుంచి ఫోటో అనేది మనకి క్యాప్చర్ అయితే అవుతుంది అనమాట. సో మనకి లైవ్ ఫోటో ఒకటి క్యాప్చర్ చేసుకోవాలి, ఒక ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఫోటోగ్రాఫ్ ఒక 10 కాపీస్ దాకా మీ దగ్గర అట్టి పెట్టుకోవాలన్నమాట, సేమ్ మన అడ్మిట్ కార్డ్ కోసం, తర్వాత ప్రాసెస్ కోసం. సో ఇక్కడ ఏదైతే అప్లోడ్ చేసిన ఫోటో ఉందో ఆ ఫోటో కాపీస్ మినిమం ఒక 10 అయితే మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్లస్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. సరే అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసిన ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. తర్వాత నెక్స్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మన ఫోటో సిగ్నేచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట, గైడ్ లైన్స్. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 4.5 సెంటీమీటర్స్ జేపీజీ ఫార్మాట్ 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. బ్యాక్ మనకి లైట్ కానీ లేదంటే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్గా ఉండేది జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ దాని కాపీస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గర అయితే అట్టి పెట్టుకోవాలి. ప్లస్ అలాగే సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే సైన్ చేసుకొని క్లియర్గా విజిబుల్ అయ్యేటట్టు జేపీజీ ఫార్మాట్ 10 to 20 KB వరకు దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 steps అయిపోయింది. థర్డ్ స్టెప్లో ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే మనం స్టేట్ అప్లై మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకున్నాం అది సెలెక్ట్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ కానీ మనకి తెలంగాణ అయితే కనుక లోకల్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ ఇచ్చారనమాట. సో మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్ కూడా అప్లై చేయొచ్చు, అయితే లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలన్నమాట. సో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే మనం ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇస్తే తెలుగు ఉర్దూ వస్తాయి, మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు చూసుకుంటే కనుక కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ హౌ యూ వుడ్ లైక్ టు లైక్ ద పేపర్ టు బి ప్రెజెంటెడ్ టు. అంటే మన ఎగ్జామినేషన్ పేపర్ అనమాట. ఏంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఒక ఆప్షన్, ఇంగ్లీష్ అనే అలాగే ఇంగ్లీష్ తెలుగు ఒక ఆప్షన్, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని ఒక ఆప్షన్ అనమాట. సో మన ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏదైనా మీకు ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ అనమాట, అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఆర్ యూ ప్రొఫిషియంట్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్, అండర్స్టాండ్. పైన ఏదైతే మనం లోకల్ అఫీషియల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించి రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, అండర్స్టాండింగ్ తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి మనం. నెక్స్ట్ ఏంటంటే డూ యూ హ్యావ్ 10th ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఆ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉన్నారని చెప్పేసి ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనేది పెట్టాలన్నమాట. ప్లస్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఇందాక చెప్పినట్టుగా డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తున్నాయి, దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. మీకు లోకల్లోనే ట్రైనింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది, మీరు ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అనమాట. సో ఏంటంటే సెకండ్ ఆప్షన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం అయితే, అలాగే థర్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం మీకు ఫస్ట్ ఆప్షన్లోనే వచ్చే అవకాశాలు ఉంటాయి, రాకపోతే కనుక మీరు వేరే చోట కూడాను అంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కింద ఎక్కడో చోట ఆ 3 ఆప్షన్స్లో తప్పనిసరిగా మీకు అక్కడే ఆ యొక్క ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే అన్ని కేటగిరీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి, వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి జాబ్స్ కాదు, వాళ్ళు స్లాట్స్ అంటారు, సీట్స్ అనమాట. ఎందుకంటే ఇవి అప్రెంటిస్ ట్రైనింగ్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే కనుక మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏంటో సెలెక్ట్ అయితే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. అలాగే మీకు కనుక ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కనుక ఇస్తే కనుక సబ్ కేటగిరీ అంటే ఓబీసీలు మీరు ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ కేటగిరీ ఇవన్నీ మన తర్వాత మార్చుకునే అవకాశం లేదనమాట, ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే కానీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, కాలమ్స్ అన్ని ఫిల్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇది కూడా మనకి ఆ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కాలమ్ ఎస్ పెడితే ఇవన్నీ ఫిల్ అవుట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేకపోతే మనం స్కిప్ చేసుకొని నో పెట్టేసి కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే రిలీజియన్ ఏదైతే ఈ లిస్ట్ అన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకేంటంటే డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఇక్కడ కనుక హిందూ పెడితే ఇక్కడ నో పెట్టాలి, ఇక్కడ అదర్ దాన్ హిందూ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకుంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏంటంటే మీరు న్యాప్స్ ఏదైతే ఉందో అప్రెంటిస్షిప్ .gov.in అనమాట. ఇది స్కిల్ ఇండియాకి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది. ఫ్రీగా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. అక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అక్కడ మీకు ఏంటంటే అన్నీ ఇచ్చిన తర్వాత ఒక
రిజిస్ట్రేషన్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు రిజిస్టర్ అయ్యామని ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత మీకు ఒక 13 డిజిట్ నెంబర్ ఇలాగా ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట, దాన్ని తప్పనిసరిగా అనమాట. ఫ్రెండ్స్ ఒకవేళ కనుక మీరు చేసుకోకపోతే రిజిస్ట్రేషన్ మన ఛానల్లో అయితే గతంలో మనం చేసామన్నమాట ఒక వీడియో, న్యాప్స్లో ఎలాగ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 100% ప్రొఫైల్ ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది అది చూసి మీరు ఫ్రీగా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి లాగిన్ అని ఉంటుంది అనమాట, క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ క్యాప్చా ఇచ్చేసి మనకి ఓటీపీ వస్తుంది అనమాట. దాన్ని వెరిఫై చేసి లోపలికి వెళ్ళిపోతే మీకు ఇక లెఫ్ట్ సైడ్ కింద అయితే ఉంటుంది అనమాట, నెంబర్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇలా కనపడుతూ ఉంటుంది A0 అలాగా. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేస్తే మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అని ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇంకా స్టేట్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఏంటంటే ఇది విచ్ సెంటర్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్ టు, మీరు ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రాకి అప్లై చేసి తెలంగాణలో ఎగ్జామ్ రాయాలనుకుని రాసుకోవచ్చు, అలా ఎక్కడైనా రాసుకోవచ్చు అనమాట. సో మీరు ఎక్కడైతే స్టేట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది కూడా మీకు లోకల్లో అయితే మీకు ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్టేట్ అలాగే ఆ యొక్క సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ రెండు కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ. ప్లస్ ఇంకా SBI అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి 1 ఏప్రిల్ 2026 అనమాట. 20 ఇయర్స్ నుంచి 28 అంటే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఇక్కడైతే 2 డేట్స్ ఇచ్చారు. దీని మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే సరిపోతుంది. ఏంటంటే అది 1 ఏప్రిల్ 2006 అలాగే 2 ఏప్రిల్ 1998 ఈ 2 డేట్స్ మధ్య కనుక మీరు బారని ఉంటే సరిపోతుంది. దీనికి అదనంగా ఏంటంటే మనకి ఈ యొక్క రిజర్వేషన్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ప్లస్ ఇక్కడైతే ఇచ్చారనమాట ఏంటంటే రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఫర్ SC ST OBC PWD క్యాండిడేట్స్. అంటే SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్ దీనికి అదనంగా అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మొదట డే మంత్ అలాగే ఇయర్ కూడా సెలెక్ట్ అయితే మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట ఈ రకంగా. సో 1 ఏప్రిల్ 2026కి మనకి ఏజ్ అనేది చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే కబులు అనమాట ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం అయితే లేదనమాట. అలాగే మెరిటల్ స్టేటస్ అయితే మీరు ఇక్కడ అన్మ్యారీడా, మ్యారీడా, వీడియోలో డైవర్స్, జ్యుడిషియల్ సెపరేటెడ్ క్లియర్గా మెన్షన్ అయితే చేయాలన్నమాట. టిక్ అని చేసి సరిపోతుంది. ఇంకా ఫాదర్స్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ దాంట్లో కూడా ఇక్కడ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం అంటే 35 క్యారెక్టర్స్ లోపు ఉంటే కనుక మీ యొక్క ఫాదర్స్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా చూసుకుంటే మ్యారీడ్ ఎవరైనా ఉంటే స్పౌజ్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, తాలూకా, జిల్లా, స్టేట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి పిన్ కోడ్ అన్నీ మెన్షన్ అయితే చేయాలన్నమాట క్లియర్గా. మీరు చూసుకుని పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేసి సరిపోతుంది. లేకపోతే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఎవ్రీ కాలం మనం ఫిల్అప్ అయితే చేయాలన్నమాట. లాస్ట్లో ఏంటంటే మనకి GST ఇన్వాయిస్ అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది అనమాట. దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. లాస్ట్లో మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే SC ST PWD క్యాండిడేట్స్కి 0 ఫీజు అనమాట. మిగతా వాళ్ళకి 300 రూపీస్ చూపిస్తున్నారు. మీరు లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక దాన్ని రెక్టిఫై చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మీరు కనుక నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే కనుక గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. మీకు ఏదో ఒక డిగ్రీ కనుక పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 1 ఏప్రిల్ 2026 కనుక మీరు డిగ్రీ కనుక పాస్ అయ్యి మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే ఏదో ఒక మార్క్ షీట్ కానీ PC కానీ ఏదైనా ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఈ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆర్ట్స్ అంటే BA వాళ్ళు, BCom వాళ్ళు అయితే కామర్స్, సైన్స్ వాళ్ళు అంటే BSc అనమాట. ఇంకా మేనేజ్మెంట్ CA, CS, ICWA ఇంకా ఏదైనా అదర్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అది కాకుండా దీంట్లో లేని డిగ్రీ మీరు ఏదైనా చేసి అదర్స్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీ నేమ్ కానీ అయితే కాలేజీ నేమ్ కానీ ఈ కాలంలో మెన్షన్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సర్టిఫికేట్లో ఉంటుంది, చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకుంటే అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్డ్ లేకపోతే CGPA అప్టైన్డ్ మొత్తం మీద. సో మీకు అప్టైన్డ్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎంత టోటల్గా మొత్తం మీద అగ్రిగేట్ అనమాట. CGPA మీకు ఎంత వచ్చింది ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి. టోటల్ మార్క్స్ సిస్టమ్ అయితే కనుక టోటల్ మార్క్స్ వేయచ్చు, లేకపోతే గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ అనమాట. 9.5 10 ఏదైతే మెన్షన్ అయితే చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మనమే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలాగనమాట. ఇంకా క్లాస్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే డూ యూ హ్యావ్ ట్రైనింగ్
మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత కనుక మీకు ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ కానీ ట్రైనింగ్ కానీ ఎక్కడైనా తీసుకున్నారా అడుగుతున్నారు అనమాట. తీసుకుని ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ప్లస్ మీరు న్యాప్స్ నుంచి కానీ నాట్స్ నుంచి కానీ గతంలో ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని ఉంటే కనుక మీకైతే ట్రైనింగ్ ఇవ్వరు అనమాట. ఇక్కడ నాట్స్ నుంచి ఒకసారి మాత్రమే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకు అది కూడా కాలం కింద ఉంది అనమాట. గతంలో ఎప్పుడైనా మీరు ట్రైనింగ్ ఎస్బీఐలో కానీ ఎక్కడైనా వేరే ఆర్గనైజేషన్ ఎక్కడైనా తీసుకుని అడుగుతున్నారనమాట. తీసుకుంటే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. జనరల్గా ఏంటంటే ఈ ట్రైనింగ్ అని ఒకసారి మాత్రమే ఇస్తారు, సెకండ్ టైం అయితే ఇవ్వరు అనమాట. సో ఇక్కడ మీరు నో అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, దీనికి ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఆటోమేటిక్గా వచ్చింది. రీడ్ రైట్ స్పీక్ పెట్టుకోవచ్చు. ఇంకా మీకు అదర్ లాంగ్వేజ్ ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ మీరు దాన్ని కూడా మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. రీడ్ రైట్ ఇలాగనమాట. మీరు చూసుకుంటే సెలెక్ట్ వ్యాలిడేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్కి అయితే. ప్లస్ ఇదైతే మనకి ప్రివ్యూ సెక్షన్ అనమాట. ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసినటువంటి డేటా అంతా ఇక్కడ మనకి విజిబుల్ అవుతుంది. చెక్ చేసుకోవచ్చాము. మీకు ఎర్రర్స్ ఉంటే బ్యాక్కి ఎడిట్ అయితే చేసుకోవచ్చాము. లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ఆ అగ్రీ అని టిక్ ఆన్ చేయాలి. కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకో. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉన్నదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఓకే అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈ రెండు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు ఎటువంటి అదర్ డాక్యుమెంట్స్ అవసరం అయితే లేదనమాట. అయితే ఇక్కడ మన న్యాప్స్లో మనం చేసుకుంటాం కాబట్టి అక్కడైతే కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు. అవన్నీ మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అక్కడ చేసుకుని 100% ప్రొఫైల్ అక్కడైతే కంప్లీట్ చేసి ఇక్కడైతే మన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్లోడింగ్ యొక్క థంబ్ ఇంప్రెషన్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి సంబంధించి మీరు ప్లస్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది చేసుకొని స్కాన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అది కూడా జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య ఒక వైట్ పేపర్ మీద ప్లస్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఏంటంటే మీ నేమ్ రాసుకొని అలాగే కామా పెట్టి డేట్ ఆఫ్ బర్త్ కూడా వేసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇన్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ యాజ్ అండ్ రిక్వైర్డ్ ఇలాగనమాట. అట్లాగే ద సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఈజ్ ఆఫ్ మైన్ అని చెప్పేసి మీరు రాసుకొని స్కాన్ చేసుకొని సైన్ చేసి దానిని మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. దాని మీద ఇంగ్లీష్లో మాత్రమే రాయాలి. అలాగే మన క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. ఇక్కడ ఎలా ఉందో మామూలుగా రాసుకోవాలన్నమాట. ఇలాగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. లాస్ట్ స్టెప్ అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. మిగతా వాళ్ళకంటే 300 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే క్యాప్చా ఎంటర్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే మనం సబ్మిట్ అనాలన్నమాట. ఓకే అనాలి. ఓకే అంటే ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తున్నాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ, నెట్ బ్యాంక్ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ అంటే ఇక్కడ మనకి ఒక రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అలాగే ట్యాక్స్ ఇన్వాయిస్ ఉన్న వాళ్ళైతే అది కూడా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికి ఏంటంటే మనకి 23 జూన్ 2026 దాకా టైం అయితే ఇచ్చారనమాట. ఇదనమాట. చూసుకుంటే మనకి ఒకే ఒక ఎగ్జామ్ అయితే చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.